అయినా యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది. మరి దేవుని కుటుంబాలకు ఆనందాల పండుగ. మరి దేవుడు మరి సహోదరుని ప్రేరేపించినప్పుడు మరి కృతజ్ఞత అర్పణ గురించి మాట్లాడాలి అని దేవుడు ప్రేరేపించాడని చెప్పినప్పుడు దానికి మనము ఇచ్చిన టైటిల్ అదేనండి. నేను అప్పుడు ప్రార్థన చేస్తే చెప్పాను అన్న, మరి దేవుని కుటుంబాలకు ఆనందాల పండుగను పెట్టాను. దేవుని కుటుంబాలకు ఆనందాల పండుగ ఇది చాలా వరకు చాలా ఉన్నాయి దీంట్లో. ఇంకా ఈరోజు కూడా నేను ఇదే అక్కడ చెప్పాను గోపిన కాలంలో. దేవుడు మరొక కోణం నుంచి ఎక్కడ ప్రారంభించబడ్డాయి ఏందనేది ఆయన మాట్లాడుతూ వచ్చాడు. 4 కాలాలు. 1 వెదకాలం, 2 కోతకాలం, 3 శీతోష్ణ కాలము, 4 వేసవి కాలం. 4 కాలాలు, 4 భాగాలు. మానవునికి ఆయుష్ కాలంలో 4 భాగాలు. యవ్వన కాలం, బాల్యదశ కాలం, యవ్వన కాలం, నడిపాయ కాలం, వృద్ధాప్య కాలం. 4 దశలు. ఇక 5వ కాలం అంటే ఇక పోయే కాలం అన్నది. కాబట్టి 4 కాలాల్లో ఉన్న వివరణ ఈరోజు దేవుడు అక్కడ మాట్లాడుతూ వచ్చాడు. అక్కడే ఈ యొక్క అర్పణ కూడా ప్రారంభించబడింది. చాలా అద్భుతంగా దేవుడు రాయించాడు. వాస్తవానికి ఈ విషయంలో మనం చాలా అడుగులు పడ్డామని చెప్పవచ్చు. చాలా వరకు మనం అడుగు పడ్డాం. కాబట్టి దేవుడు ఎందుకనో మరలా ఆ ప్రారంభ కుటుంబానికి మళ్ళీ ఆయన పునాది వేయటం జరిగింది. మళ్ళీ అందుకే మొదటి కాలం లేదా మొదటి ప్రపంచం జలప్రళయంలో మరణించిన తర్వాత తిరిగి మరలా నోవాహు ద్వారాగా ప్రపంచాన్ని ప్రారంభించేటప్పుడు ఆయన చెప్పిన మాట ఇదేనండి. సరే, ఏది ఏమైనా ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు ఎలాంటి వాళ్ళంటే, కోడికి దురద పుట్టిందండి, ఎడ కూర్చుంటుంది పోయి బూడిదలో కూర్చుంటుంది, మట్టిలో కాదు. పొయ్యి బూడిదలు చూసినా బూడిదలో కూర్చుంటుంది పోయి. ఎక్కడ దురద పుట్టేంతవరకు ఆ బూడిద పోసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే దానికి దురద ఆగిపోద్దో రోడ్డు మీద పోతే మొత్తం ఎదుగుతుంది. అర్థమైందా? ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కూడా అదే పరిస్థితి. మేమేం బూడిద పోతాం, మీరేం దులుపుకొని పోతారు. అవునాగా చెప్పండి. మేమేం బూడిద పోతాం, మీరేం చేస్తారు, దులుపుకొని పోతారు. ఎప్పుడు పోసేది అదేగా, ఎప్పుడు దులుపునేది ఇదేగా. స్తోత్రం కలుగును గాక. దులుపుకుంటే చేసేది ఏమీ లేదు, దులుపుకుంటే చేసేది ఏం లేదు. కానీ అది ఎందుకనేది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఓకే, మంచిది. ఈరోజు చిన్న విషయాన్ని నేను చెప్పి క్లోజ్ చేయడానికి ఇష్టపడు. ఎందుకంటే ఈ అర్పణ అనేది చాలా ప్రాముఖ్యం. నిన్న కొన్ని విషయాలు కూడా నాకు చెప్పాను. ప్రారంభ కాలంలో దేవుని కుటుంబంలో మనకు ఎప్పటి వరకు తెలిసిన విషయాలే మాట్లాడాం, కానీ తెలియని విషయాలు మరికొన్ని నేను నా కుటుంబంలో అని కొన్ని ఆత్మ ప్రేరణతో కొన్ని విషయాలు ఇంటికి ఇచ్చాను. నేను ఆదాము పొరపాటు చేశాడు, అవ్వ పొరపాటు చేసిందని మనకు బాగా తెలిసిన బాగా ఒక్కటే. కానీ పొరపాటు చేసిన కుటుంబంలోనే మరి ఆశీర్వాదకరమైన కొడుకు పుట్టాడు. పాపం చేసిన కుటుంబంలోనే దేవుడు ఎవరగని వాడు పుట్టాడు. బాగా విన్నాను. అందుకే నీకు ఒక టైటిల్ కూడా పెట్టుకున్నాను. దీనికి ఒక టైటిల్ కూడా ఏంటంటే, నీవు అన్యుడువా ధన్యుడువా అనే దాంట్లో 2 భాగాలు ఉంటుందండి. ఒక కుటుంబంలో 2 భాగాలు ఉన్నాయి. 2 వ్యక్తులు వేరు, వారి స్వభావాలు వేరు, వారి మనస్సులు వేరు, వారి ఆలోచనలు వేరు, వారి మార్గాలు వేరు, వారి పద్ధతులు వేరు, వారి భక్తి వేరు. ఇట్లాగా లెక్కేసుకుని పోతే ప్రారంభ కుటుంబంలోనే ఎన్నో విషయాలు దేవుడు దాచిపెట్టాడండి. వాటిని చాలా క్షుణ్ణంగా ఆలోచన చెప్తాను. ఎందుకంటే అర్పణ ప్రారంభించాడు దేవుడు.
ఈ అర్పణకి ఎంత దూరం పోవాలో తెలియదు. కాబట్టి మరలా దాన్ని కొనసాగించాలి. కనుక ఆలోచించండి, ఇందులో ఎన్నో విషయాలు మనము సంపూర్ణముగా ఎరిగేంత వరకు, మన సంపూర్ణంగా బలము పొందినంత వరకు ఇది కొనసాగుతూనే ఉంటుందంటే ఒక విషయం చెప్పి నేను ముందుకెళ్తాను. ఇప్పుడు దేవుడికి ఇవ్వటంలో మనకు తెలిసింది కొంతే, అవునగా చెప్పండి, మనకు తెలిసింది కొంతే. ఒకవేళ దేవుడే అక్కడ కూర్చొని నిన్ను క్యూ కట్టించి నిన్ను లెక్కడిగితే ప్రతి దాంట్లో నువ్వు లెక్కేవాళ్ళు, అవునగా చెప్పండి. ప్రతి దాంట్లో లెక్కేవాలి, ఖచ్చితంగా లెక్కేవాలి. నువ్వు వాడుకునే కూర వస్తువులు కావచ్చు, నూనె వస్తువులు కావచ్చు, తినే వస్తువులు కావచ్చు, తాగే వస్తువులు కావచ్చు, ఏదైనా సరే దేవుడు లెక్క కట్టినంటే ఖచ్చితంగా నువ్వు వారికి అక్కడ తీసుకొచ్చి పెట్టాల్సిందే. ఈరోజు ఈ సండే పూట నువ్వు లేచిన నుంచి నువ్వు ఏం వాడతామో ప్రతి తీయాలని దేవుడికి. కానీ ఇది చాలా కష్టతరమైన పరిస్థితి. కనుక ఆలోచిద్దామండి. దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలంలోనే దేవుడికి నమ్మకంగా మనము ఆయనకి ఇచ్చే విషయంలో నమ్మకంగా ముందుకు కొనసాగుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టి చేద్దామా? చిన్న సందర్భం చెప్పి నేను ప్రార్థన చేస్తానండి. ఐసివి, ఇది ఎక్కడ మనకి వినపడిందండి పదం? ఐసి, ఐసియు. ఓకే, ఎక్కడెక్కడ? హాస్పిటల్లో. ఓకే, ఇప్పుడు ఈ పదాన్ని మీరు మనసులో పెట్టుకోండి. ఎలాంటి వాడైనా సరే, ఎలాంటి మనుషులైనా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిద్దండి నీ బతుకేంటలకి. అవునగా చెప్పండి. ఈ లోకంలో ప్రతి మనిషి యొక్క బతుకు లేదా తన జీవితాన్ని ఒక్కసారి సిడిది అక్కడేనండి. అంటే భూమి మీద మనిషి ఉన్నంత కాలం ఆ గేట్లోకి వెళ్ళేంత వరకు మనిషి చాలా నిర్లక్ష్యం అండి. అందుకే దీనికి ఇచ్చిన టైటిల్ ఏంటంటే లక్ష్యమా నిర్లక్ష్యమా? ఏంటిదంట? లక్ష్యమా నిర్లక్ష్యమా? ఈరోజు చాలా వరకు నిర్లక్ష్య వైఖరిలోనే మనుషులు కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు. అందుకే కొన్ని కేటగిరీలు ఉన్నాయి ప్రపంచంలో, కొన్ని కేటగిరీలు ఉన్నాయి. మరి మంచి చదువుకోరా, మంచి చదువుకొని బాగుపడరా అంటే వాడు ఏం చేస్తాడంటే మధ్యలోని చదువు క్లోజ్ చేసుకొని కొంచెం లోకానికి దగ్గరై లోకానికి పోయి వెళ్ళిపోతాడు. ఆ కాలం సాగుతున్నప్పుడు ఆనాడు మా తల్లిదండ్రులు చెప్పిన మాట వింటే నా లైఫ్ ఎంత బాగుండేదో. ఎప్పుడు మొత్తం సంకనాగిపోయిన తర్వాత, జీవితం అంతా సంకనాగిపోయినాక, జీవితం అంతా కొలాప్స్ అయిపోయిన తర్వాత, కాళ్ళు చెడిపోయి, నరాలు చెడిపోయి, గుండె చెడిపోయి, లివర్ చెడిపోయి, కడుపంతా చెడిపోయి, ఎముకలు చెడిపోయి, చెదలు పట్టి, ఏమండి అక్కడికి పోయిన తర్వాత మీకు గుర్తొచ్చింది. ఇదొక కేటగిరీ అనుకున్నాం. రెండో కేటగిరీ ఏంటిది? రెండో కేటగిరీ ఏంటంటే మంచిగా బ్రతుకు అని దేవుడు కాలాన్ని ఇచ్చాడండి. కాలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ కాలాన్ని సద్వినియోగము చేసుకోవాలి. దేనికి చేసుకోవాలంటే మంచిగా చేసుకోవాలండి. అందుకే బైబిల్లో ఒక మంచి పదము దేవుడు రేట్ చేశాడండి. దాన్ని మేము ముందుకు తీసుకొస్తాం. అందుకే లక్ష్యమా నిర్లక్ష్యమా? ఇందులోంచి మనం ఏం చెప్పుకుంటే బాగుంటుంది అన్నది మీరు ఒకసారి ఆలోచించండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో ఇక్కడ ఎబ్రీ గ్రంథకర్త మాట్లాడుతున్న ఒక మంచి మాట ఏమనంటే, జీవితంలో ఎన్నో ఛాన్స్ వస్తాయి మనకి జీవితంలో, కానీ ఎన్నో మలుపులు ఉంటాయి, ఎన్నో ప్రయాణాలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ కొన్ని విషయాల్లో మనం విఫలమైపోతుంటూ ఉంటుంది. ఇక్కడ మంచి మాట ఏంటంటే ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఏమందంటే, ఎంత గొప్ప రక్షణ అన్నాడండి. ఏంటంటే
ఏమంటే ప్రపంచంలో దేవుడు ఒకవేళ ఆయన పిల్లలకు చెప్పాలనుకున్న మాటల్లో ఒకవేళ మనం చూడగలిగితే ఈ మాట నిజంగా ఒక్క క్షణమని చెప్పచ్చు దీనికి. అందుకే ఈ పదాలు పాత నిబంధన గ్రంథంలో ఒక్క క్షణమని రాయించాడు, కొత్త నిబంధనలో రెప్పపాటు అని రాయించాడు. పాత నిబంధనలోనేమో ఒక్క క్షణం అని రాయించాడు, కొత్త నిబంధనలోనేమో రెప్పపాటు అని రాయించాడు. ఈ రెప్పపాటుకి గడ్డికి పోల్చాడు, ఆవిరికి పోల్చాడు. రెప్పపాటుకి అంటే నీ జీవితము ఒక్కసారి నీ జీవితము నీకు అర్థమైందా? ఈ లక్ష్యమా నిర్లక్ష్యం అనే దాంట్లో నీ జీవితము నీకు అర్థమైందా అన్నది ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే, మరి ఈ మాట దేవుడు ఎందుకు చెప్పమంటే నాకే తెలియదు కదంటే, వాస్తవం నా టాపిక్ వేరేనండి. సదాకాలము అన్న టాపిక్ నేను చెప్పాలనుకున్నాను, కానీ దేవుడు దాన్ని మలిచాడు. దాన్ని నువ్వు చెప్పాల్సింది సదాకాలం కాదు, ఇదిగో ఇంత గొప్ప రక్షణ అన్నాడు. ఏమన్నాడంట? రక్షణ. రక్షణ అనగానే మనకి ఏది గుర్తు? యేసు ప్రభువుని నమ్ముకోవటమే కాదండి, మనకు గమనగా చెప్పడం మనం చెప్పుకునేది అదేం కాదు. రక్షణ అన్న పదంలో చాలా ఉన్నాయి. రక్షణ పదాలు ఏమనంటే చాలా ఉన్నాయి రక్షణ పదంలో. ఇందులో జీవిత విలువ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ దీంట్లో జీవిత విలువ అనేది. అందుకే నాడు ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం అన్నాడు. అంటే ఎవరు నిర్లక్ష్యం చేస్తున్నారు దీంట్లో? ఒకసారి ఆలోచిద్దాం. అంటే బైబిల్ కలిగిన వాడు నిర్లక్ష్యం చేస్తారంటారా, బైబిల్ లేని వాడు చేస్తారంటారా? బైబిల్ కలిగిన వాడు చేస్తారు నిర్లక్ష్యం. తెలుసా? మాకు ఇంకేంటంటే మాకు ఏదన్నా సందర్భాలు రావాలి కనుక సార్ ఆలోచించండి, ఎందుకు దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఇందులోనే 3 భాగాలు ఉన్నాయి. ఇక్కడే మీకు 3 భాగాలు చెప్తాను. ఎంత గొప్ప రక్షణ అనడానికి ఆయన దీన్ని బలపడటానికి మరి కొన్ని విషయాల కింద రాయించాడండి. ఈ రక్షణను బలపరచడానికి లేదా ఈ రక్షణ అనే మాటను మన జీవితంలో మన వినికిడిలో పెట్టడానికి, మన వినికిడిలో పెట్టడానికి కొన్ని కింద మాట బలపరుస్తూ వచ్చాడు. ఈ రక్షణ ఎంత గొప్పది అనడానికి, అంటే నీ భూమి గొప్పది అనట్లేదు, లేదా నీ ఇల్లు గొప్పదని చెప్పట్లేదు, లేదా నువ్వు సంపాదించిన ఆస్తులు గొప్పదని చెప్పట్లేదు, లేదా నీకున్న జ్ఞానం గొప్పదని చెప్పట్లేదు. కానీ ఆయన అంటున్నాడు, ఎంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసావు అన్నాడు. ఈ రక్షణ అనగానే మనకు ఒక గుర్తు రావాలండి. రక్షణ ఇచ్చేది దేవుడు, రక్షణ కాపాడుకునేది వ్యక్తి. మన మాట అర్థమవుతుందా? రక్షణ ఇచ్చేది దేవుడు, రక్షణ కాపాడుకునేది ఎవరు? వ్యక్తి. అంటే ఏ వ్యక్తి అయితే ఆ రక్షణ పాత్రలోకి వచ్చాడో, ఏ వ్యక్తి అయితే ఆ రక్షణలోకి వచ్చాడో, ఆ వచ్చిన వ్యక్తి ఆ రక్షణను కాపాడుకోవాలంట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకవేళ ఈ రక్షణ మనం కాపాడుకోకపోతే దీనికి ఒక ప్రమాదం ఉంది. దీనికి ఏమన్నాడు? దీనికి ఒక ప్రమాదం ఉంది అన్నాడు. స్తోత్రం కలుగును గాక. చాలా మంది రండి దేవుని మాట చెప్పడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు, కానీ దైవ ప్రేరణ ఉంటుంది అలాగే రాదు. ఎందుకు? దేవుడి యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని సంపూర్ణంగా మనం తెలియపరచడానికి మనం సిద్ధపడాలి ఎప్పుడైనా సరే వాక్యం చెప్పడానికి. అంతేకాని మన కళ్ళ ముందు నేను మాత్రం మనకు జ్ఞానం రాదు, వాక్యం రాదు. ఇలా చెబితే బాగుంటుందండి, ఎలా చెబితే బాగుంటుంది వాక్యం చెప్పడం వేరు, కానీ ఇక్కడ నిలబడి చెప్పు. దాని యొక్క ఉన్నతమైన స్థితి తీసుకురావాలి, దానికి ఊపిరి పోయాల వాక్యానికి. నువ్వు ఒక్క మాట చెప్పినా ఆ మాటకు ఊపిరి పోయాలి, ఆ వాక్యానికి ఊపిరి పోయాలి. ఆ రక్షణతో కూడుకున్న ఆ బాహుల్యం ఆ మాటకు ఊపిరి పోయాలి. ఊపిరి పొయ్యగలిగిన వాడే దేవునికి కావాలి, దేవునికి కావాలి, ఊపిరి పోయాలి. ఆయన అంటున్నాడు ఇక్కడ,
ఎల్లప్పుడూ కూడా దేవుడికి ఎలా చెప్పండి, మనం ఎలా చెప్పాలి, చెప్పడానికి ఒక విధేయత కలిగి ఉండాలి. మనం ఇప్పుడు కూడా ఎల్లప్పుడూ వచ్చిన అవకాశం కోల్పోతున్నాం, వచ్చిన అవకాశం కోల్పోతున్నాం. మనం వాక్యం చెప్పడానికి మనకు అవకాశం వస్తుంది మనకి, కానీ నువ్వు కోల్పోతున్నావు చెప్పే అవకాశాన్ని. మరలా రాదు అవకాశం, మరలా రాదు. ఐసీలో పోయాం, ఐసీలో పోయిన తర్వాత చెబుతాం. అప్పుడు సీడి తిరుగుతూ ఉంటా, చీడి తిరుగుతూ ఉంటుంటే నేను ఎలా చేశాను రా, నేను అలా చేశాను, నేను ఎలా జీవించాను, నాకు బతకాలని కోరుకుంది, నాకు బతకాలని కోరుకుంది, నన్ను బతికించండి, నన్ను బతికించండి, నన్ను బతికించండి, నన్ను బతికించండి అని అంటే ఒక్క క్షణం నీ ఊపిరి ఆగిపోవటానికి, నీ శబ్దం ఆగిపోవటానికి, నీ ల్యాప్టాప్ శబ్దం ఆగిపోవటానికి, నీలో మోగుతున్న ఆ శబ్దం ఆగిపోవటానికి ఒక్క క్షణం, ఒక్క క్షణం. ఆ క్షణం నిర్లక్ష్యం చేస్తే, ఆ క్షణం నిర్లక్ష్యం చేస్తే జీవితం అదో గతికి వెళ్ళిపోతుంది. చాలా మంది ఐసీయూలో ఉన్నట్టు చెప్పే మాట ఇదే, నన్ను బతికించండి, దయచేసి నన్ను బతికించండి, నన్ను బతికించండి, నన్ను బతికించండి. నాకు బతకాలని కోరుకుంది, నాకు బతకాలని కోరుకుంది, నాకు బతకాలని కోరుకుంది. నా కళ్ళ ముందుకి నా భార్య కనబడుతుంది, నా పిల్లలు కనబడుతున్నారు, నా ఆయన వాళ్ళు కనబడుతున్నారు, నా బంధువులు కనబడుతున్నారు, నా రక్త సంబంధం కనబడుతున్నారు, నన్ను బతికించండి అని సంపల తడిసిపోయేలా కన్నీళ్లు కారుస్తున్నా కూడా దేవుడు నిశ్శబ్దంగా ఉంటాడు. అక్కడ దేవుడు నిశ్శబ్దం ఉంటాడు. అక్కడ నువ్వు ప్రాధేయపడతా ఉంటాడు, నువ్వు ప్రాధేయపడతా ఉంటావు. అక్కడ మంచం మీద ఉండి, ఆ ఐసీలో ఉండి, ఆ వెంకటేశ్వర మీద నుండి నిలబడి నువ్వు ప్రాధేయపడుతుంటావు, ఆయన నన్ను బతికించు, నన్ను బతికించు, నన్ను బతికించు అని అంటే దేవుడు నిశ్శబ్దతలోకి వెళ్ళిపోతాడంట. బైబిల్లో ఉంది, పరలోకం అంట ఒక అర్ధగంట సేపు అంటే నిశ్శబ్దంగా ఉందంట. పరలోకంలోనే సిస్టమ్ అంతా ఆగిపోయింది, నిశ్శబ్దంగా ఆగిపోయింది పరలోకం అంతా కూడా. ఒక్క హాఫ్ అన్ అవర్, ఒక్క హాఫ్ అన్ అవర్, ఒక్క హాఫ్ అన్ అవర్ పరలోకం అంతా కూడా నిశ్శబ్దంగా అయిపోయిందంట. ఎందుకు? 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 ఆలోచించండి. నేను అంటున్నాడు, ఆ ఐసీలో ఉండి నువ్వు ముట్టుకుంటుంది దగ్గర డాక్టర్ కూడా మాట్లాడతాడా? డాక్టర్ ఏం మాట్లాడు, వాళ్ళ పనులు చేస్తుంటారు. నర్సులు వస్తారు, వాళ్ళ పనులు చేస్తుంటారు. వాళ్ళు చేసిన పనులు చేస్తూ ఏమంటారు, వాళ్ళ పని ఆపరు. బతికితే బయటకు వస్తావు, సస్తే మూట కడతారు అంతే. బతికితే బయటకు వస్తావు, సస్తే మూట కట్టడమే పని. రెండే రెండు పనులు ఐసీలో, ఐసీలో రెండే రెండు పనులు. బతికితే బయటకు వస్తావు సజీవంగా, సస్తే మూట కడతారు ఐసీలోనే. నీ అందము, నీ జ్ఞానము, నీ సౌందర్యము, నీ ఆకారము, నీ జీవితము, నీ లైఫ్ ఎక్కడ మూట కడుతుందో కూడా ఎప్పటికి అర్థం కాదు. ఇది స్తోత్రం కలుగును గాక. ఎక్కడ మూట కడుతుందో తెలియదు. ఐసీలో పోయిన తర్వాత ఆ ఆపరేషన్ థియేటర్లో లేకపోతే ఆ డాక్టర్స్ చేస్తున్న అవన్నీ చూస్తున్నప్పుడు ఒక రకమైన భయం, ఒక భయం, టెన్షన్ మనకు వస్తా ఉంది. నాకెందుకు వచ్చింది ఈ గతి, నాకెందుకు వచ్చింది ఈ గతి, ఈ గతి ఎందుకు వచ్చింది? వచ్చింది నువ్వు చేసిన మూర్ఖత్వం వలన, నువ్వు తీసుకున్న మూర్ఖత్వం వలన, నీ స్వభావం వలన, నీ ఆలోచన వలన, నీ అజ్ఞానం వలన ఇది నీ తల మీదకే అది వచ్చింది. స్తోత్రం కలుగును గాక. అప్పుడప్పుడు నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు అనిపిస్తుంది. అది ఒకవేళ ఇదే ఎల్ఈడి స్క్రీన్ అయితే నేను ఖచ్చితంగా చూపుతుండే ఎలా ఉండేది. ఎందుకంటే ఈ దగ్గర మొదలుకొని ఇక్కడ వరకు ఒక 4 శవాలు పెడతాను కదా, 4 శవాలు. ఆ 4 శవాలు ఏంటంటే మొత్తం అక్ష పంజరాలు. ఎలాగంటే అన్ని ఎముకలు గూడులు. ఇక్కడ ఒక ఎముకల గూడు, ఇక్కడ ఒక ఎముకల గూడు, ఇక్కడ ఒక ఎముకల గూడు పెడతాను. 4 గూళ్ళు పెడతా. ఈ 4 ఎముకల ఆకారాలలో మనకేమైనా కనపడుతుందంటారా? కనపడుతుందంటారా? ఏం కనపడుతుంది.
వాడు పేదోడు, వీడు ధనికుడు, వీడి బిల్గేట్స్, వీడి మిలియన్స్ అని మనం చెప్పగలమా? చెప్పలేం. లేకపోతే వీడు ఆ కులము, వీడి ఈ కులము, వీడి ఈ కులము, వీడి కులం అని చెప్పగలమా? చెప్పలేం. అక్కడ కులాలు కనపడవు, అక్కడ మతాలు కనపడవు, అక్కడ రాజకీయం కనపడదు, అక్కడ వ్యత్యాసం కనపడదు. కానీ ఏది కనిపించదు ఒకటే, శ్మశానం. శ్మశానానికి కులము లేదు, శ్మశానానికి ఏమైనా మతము లేదు, శ్మశానానికి జీవితం లేదు. ఎవరయ్యా నువ్వు పడుకుంది మా మట్టిలో? ఏ జాతికి చెందిన వాడివి, ఏ కులానికి చెందిన వాడివి, ఏ మతానికి చెందిన వాడివి, ఏ వర్గానికి చెందిన వాడివి ఈ మట్టిలో పడుకున్నావు? కనపడదే. ఈ ఎముక చూసినప్పుడు ఈ ఎముక ఏ ఎముక ఇది? కులం ఎక్కువ కులం ఎముక, తక్కువ కులం ఎముక అని చెప్పగలమా? చెప్పలేం. స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప రక్షణ నీ జీవితంలో నిర్లక్ష్యం చేసిన ఎడల నువ్వు ఐసీని తప్పించుకోలేవు. దేవుడు ఒకటే విధించాడండి, నువ్వు ఖచ్చితంగా ఐసీలోకి వస్తావు, ఐసీలో నీ లైఫ్ పెట్టి నీకు చూపిస్తాడు దేవుడు. ఒకటే, నువ్వు ఖచ్చితంగా ఐసీలోకి వస్తావు బిడ్డ. ఐసీలో నువ్వు పొందుకున్న తర్వాత నీ బతికని చూపిస్తాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైనా సరే ఆల్మోస్ట్ చూపిస్తా. ఏమన్నా ఎక్కడ చూపిస్తావు బ్రోవా? ఇక ఐసీలో పండుకున్న వాడికి, ఐసీలో ఉన్న వాడికి గుర్తొచ్చేది ఒక్కటే, నేను ఇంటికి వెళ్ళాలి, నా భార్యను చూడాలి, నా పిల్లలు చూడాలి, నా తల్లిని చూడాలి, నా అనుభవం చూడాలి. ఇదే కోరిక. కానీ వస్తావన్న గ్యారంటీ లేదు. కానీ ఎన్నో సాకులు నీ ముందుకి ఎన్నిసార్లు దేవుని వాక్కు రూపంలో నీ దగ్గరకు వచ్చినా కూడా నువ్వు ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావంటే ఎక్కడో దీనికి ముగింపు పలకపోతుంది. చూసారంటే ఆలోచించండి. అందుకే ఈ రక్షణ ఎంత గొప్పది అనడానికి ఆయన కింద మరొక మాట చెప్పాడు. కింద చదవని ఏమన్నాడు? 4 వచ్చాం 2:4 అండి. అదే చెప్పండి, చదవండి. బాగా వినండి. రక్షణ అనే పదం అంట దేవుని చిత్తానుసారమైందంట. స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరిదండి? ఇది దేవుని చిత్తానుసారమైందంట. దేవుని చిత్తానుసారమైందంట అంటే మానవుడి చిత్తం కాదు. ఇది దైవ సంకల్పానుసారమైందంట. అందుకే ఇది దేవుని చిత్తానుసారమైందని చెబుతూ కింద చదువునే ఉన్నాడు. సూచక క్రియల చేతను, మహత్కార్యం చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించే చేతను వారిలో కూడా సాక్షిస్తుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడింది. వినిన వారి చేత, చెప్పబడిన వారి చేత, వినిన వారి చేత, చెప్పబడిన వారి చేత, విన్న వారి చేత ఈ రక్షణ బాహుళ్యమంట దృఢపరచబడేను. హల్లెలూయా. రెండోది, ఒకటి ఇది మిక్కిలి విలువైనది. నువ్వు ఆ గేట్లో పోకముందు తెలియాలి ఎవరో, నీ జీవితం ఏంటి నీకు అర్థం కావాలి. ఎక్కడ పోతోలికి? ఐసీలోకి నువ్వు వెళ్ళగతోలికే, బెడ్ మీద నువ్వు వెళ్ళగతోలికే నీ జీవితమే నీకు అర్థం కావాలి. నెంబర్ 1. నెంబర్ 2 అని అంటున్నాడు, ఇదిగో ఈ ఎంత గొప్ప బాహుళ్యంతో కూడుకున్న ఆ రక్షణ అంట పరిశుద్ధాత్మ వరములంట, అద్భుతములంట, సూచక క్రియల చేత, ఇది వినిన వారి చేత దృఢముగా చేయబడింది. స్తోత్రం కలుగును గాక. ఇది రెండో కారణం చెబుతున్నాడు.
రక్షణ ఎందుకు ఇంత గొప్పది అంటాక చెప్పనా, ఇంత గొప్ప రక్షణ అంటారు పదకి చెప్పనా, పదకొండు విలువేందంటే 1 సూచక క్రియలు, 2 అద్భుతాలు, 3 పరిశుద్ధాత్మని వరము. ఈ వరాల చేత, ఈ సూచక క్రియల చేత, ఈ అద్భుతాల చేత నువ్వంట దృఢముగా అందులో నువ్వు బలము పొందాలంట. రక్షణ ఇది 2వ భాగం అండి. ఎవరో వినిన వారి చేత, చెప్పబడిన వారు చెబుతున్నప్పుడు వినిన వారి జీవితంలో ఈ రక్షణ అంట బాహుల్యం అంటే ఏంటంట దృఢముగా చేయబడినట్ట, స్థిరపడిందట, స్థిరముగా నిలబడిందట. స్తోత్రం కలుగును గాక. గట్టిగేదమ్మా, నిజమండి. చాలా అద్భుతమే మాట ఇది. ఇది 2వ కారణం. 1 గొప్ప రక్షణ అంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేనిది, ఎవరు ఇవ్వలేనిది, ఎవరు ఇవ్వలేనిది, ఎవరు ఇవ్వలేనిది, ఎవరు ఇవ్వలేరండి, ఎవరు ఇవ్వలేరు. ఎవరు ఇవ్వలేనిది కాబట్టే గొప్పదన్నాడు దేవుడు. ఒకవేళ మనుషులైతే గొప్పదంటాడా? ఇది మనుషుల వల్ల కాదు, ఇది మనుషులకు సహాయం చేస్తారేం తప్ప నీకు ప్రాణం పోయగలవాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు కదండి, ఎవరు పోయలేరు. పోయే ప్రాణాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తారంతే, కానీ దాన్ని ఎవరు నిలబెట్టడం వల్ల కాదండి. స్తోత్రం కలుగును గాక. ఆలోచితంపురమైన వాళ్ళారా అని అంటున్నాడు. నిజంగా ఆ ఐసీలో ఉంటున్న వారిని చూసినప్పుడు అంటే వాళ్ళలో నా పెరుగు నేను మరలా చూస్తాను చూడను. ఒక పెరుగు కనబడి, తనలో ఒక పెరుగు కనబడింది, ఒక భయం, ఆందోళన. మా కళ్ళ ముందే ఐసీలు తీసుకెళ్తున్నారు. ఒక వ్యక్తిని తీసుకెళ్తుంటే ఆ వ్యక్తి అంటున్నాడు, చేయబడుకుని గట్టి లాగుతున్నాడు ఒక బంధువుని, నువ్వు వచ్చే, నువ్వు రా, నువ్వు నాతో రా అంటున్నాడు. ఎక్కడ దాకా వస్తారండి? వచ్చిన మొత్తం దాకా వస్తారండి. లోపలికి వెళ్తామా? లోపలికి వెళ్తాం. ఇక ఆ చీకటిలో నువ్వు ఒక్కడిగా ఉంటావు, ఆ చీకటి నువ్వు ఒక్కదానిగా ఉంటావు. అప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకున్నా ఏం చెప్పలేవు. అన్ని సైకిలు చేయడమే, అన్ని సైకిల్ చేయడమే. అందుకంటున్నాడు, 1 ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయొద్దు. 2వది, ఈ గొప్ప రక్షణను అద్భుతాల చేతను, సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, పరిశుద్ధాత్మని వరముల చేతను ఇది స్థిరపరచబడింది నీకు ఇవ్వటానికి. స్తోత్రం కలుగును గాక. 3వ మాట చెప్తున్నాడు. 3వ మాట అది ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 5:10 అండి. దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన. చూడండి, నిత్య రక్షణకు కారకుడు. బాగా వెళ్ళి 3వ మాట మన జీవితం మాట ఏంటంటే నిత్య రక్షణకు కారకుడు. నిత్య రక్షణకు కారకుడు. ఇది నీకు తెలియాలి మాకు ఖచ్చితంగా. ఇది ఎవరికి తెలియాలంటే ఒకవేళ రక్షణ అనే అనుభవం లేని వారికి, రక్షణ అనే అనుభవం ఎవరికైతే లేకుంటుందో, ఎవరికైతే రక్షణ అనే పాత్ర లేకుంటుందో వారికంట ఈ 3వ మాట చెప్పన్నా, నిత్య రక్షణకు ఆయన కారకుడు. నిత్య రక్షణ, నిత్య రక్షణ, నిత్య రక్షణ. బైబిల్లో 3 రకాల వాటర్ ఉన్నాయండి. బైబిల్లో ఎన్ని రకాలు? 3 రకాల వాటర్స్ బైబిల్లో, కొత్త నిబంధనలో. మొదటి వాటరు ఇదిగో రక్షణలో అడుగు పెడతానికి ఉపయోగపడే నీళ్ళే. ఏది? మొదటి వాటర్. 2వ వాటర్ ఉందండి. 2వ వాటర్ ఉంది. ఇది జీవవాక్యముతో కూడుకున్న జీవపు వాటర్. ఇది 2వది. 3వ వాటర్ ఉందండి. 3వ వాటర్ ఉంది. ఎక్కడ చెప్పనా? 3వ వాటర్ ఉంది. నువ్వు పొందిన విశ్వాసం ఏదైతే ఉందో, ఈ విశ్వాసము లోతైన వాటర్లోకి నడిపిస్తుంది. స్తోత్రం కలుగును గాక. 3 విషయాలు, 3 రకాల వాటర్స్, 3 రకాల ఆలోచన, 3 రకాల రక్షణ విధానం,
3 రకాల ఆయన స్వభావం, ఆయన మాట్లాడేది ఆలోచిద్దాం. అందుకే ఆ క్షణం అంటాడండి. ఏ క్షణం? ఒక్క క్షణం. మీకు ఒక వ్యక్తికి పరిచయం చేసిన ముగి తక్కువ టైంకి పరిచయం టైం ఉంది. నాది 10 నిమిషాలు నేను క్లోజ్ చేస్తానండి. చూడండి ఒకసారి మార్కు గారు రాసిన సువార్తలోకి వెళదామండి. ఒక వ్యక్తి ఎలాగ దాన్ని నిర్లక్ష్యం చేసుకున్నాడో చూద్దాం. దాన్ని మార్కు సువార్త 8వ అధ్యాయం, త్వరగా చేద్దాం. 8వ అధ్యాయం 34, 35, 36 చదవండి. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహములను తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. నెక్స్ట్, తన ప్రాణము రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము, సువార్త నిమిత్తమును తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటా వానికి ఏమి ప్రయోజనం? స్తోత్రం కలుగును గాక. ఒకడంట సర్వలోకం అమ్మిటంట. అమ్మిటండి తల్లెత్తాలి. నిద్రపోమండి, అయిపోయింది నాది. ఇంకా నీ టైం కూడా అయిపోయింది నాది. అమ్మ తల్లెత్తంటే రైట్, ఓకే. ఇక్కడ ఏమన్నాడంటే ఒకడంట సర్వలోకాన్ని సంపాదించంట. మరి ఈ వ్యక్తికి ఎవరిని పోలుద్దాం మనం? మీరే చెప్పాలి త్వరగా. ఈ వ్యక్తికి ఎవరిని పోలుద్దాం? సర్వలోకంగా మంచాడు. సరే ఒకరిని తీసుకొద్దాం ఈ వ్యక్తికి సపోర్ట్. మనందరూ తెలిసిన కంపెనీ ఒకటి ఉందండి. మనందరూ తెలిసిన కంపెనీ ఒకటి ఉంది. ఏంటిది? యాపిల్ కంపెనీ. ఏం కంపెనీ? యాపిల్. యాపిల్ ఇష్టపడిన వాడు ఎవడి ప్రపంచంలో లేరు. ఉన్నారా? కానీ ఆ కంపెనీని వాడు ప్రారంభించిన ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో చాలా జ్ఞానం కలిగించాడండి యాపిల్ కంపెనీ. మీకు ఎప్పుడు చూసారు? యాపిల్ ఫోన్ కానివ్వండి, యాపిల్ ల్యాప్టాప్ కానివ్వండి, ఈ యాపిల్ కంపెనీ మీద ఏ వస్తువు అయితే ఉంటుందో ఒక సింబల్ ఉంటుంది. ఏం సింబల్ అది? ఎవరి కొరికి వాడు ఎవరు కొరికిందా? ఎవరు కొరికారు మరి దాన్ని? మీరు గమనించారా? అది కొరికింది ఎవరు? వాడేం కొరకలేదు, అది కొరికిన వ్యక్తి వేరే. స్తోత్రం కలుగును గాక. వాడు చాలా జ్ఞానంతో పెట్టాడు ఆ సింబల్ అది. అందుకే మనం వాడుతున్న ఆ యాప్స్లలో ఒక్కొక్క యాప్స్ ఒక్కొక్క సింబల్ ఉంటుంది. మీరు గమనించండి. ప్రతి యాప్స్ ఒక సింబల్ ఉంటుంది. ఫేస్బుక్ ఒక సింబల్ ఉంది, యూట్యూబ్ ఒక సింబల్ ఉంది. యూట్యూబ్కి రెడ్డింది కొనాలని చెప్పండి. మీరు గమనించారా? ప్రతి యాప్స్ ఒక సింబల్ ఉంది. దాని వెనక, దీని వెనక ఒక సాతాను, ఒక బలమైన సింబల్ ఉంది. మనకు తెలియదు అది. అమ్మో యూట్యూబ్ కొట్టు 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 యూట్యూబ్ కూడా. అరే యూట్యూబ్ చూడ, యూట్యూబ్ కొట్టు. ఏం కూడా మళ్ళీగా ఇన్స్టాగ్రామ్ కొట్టు. ఇంకేం కొట్టాలి? ట్విట్టర్ కొట్టు. ఇంకేం కొట్టాలి? ఫేస్బుక్ కొట్టు. ఇంకేం కొట్టాలి? చాలా నా పేర్లు రాట్లా కలకి నాకు రావలేగా. టెలిగ్రాము, హెలికాప్టర్ ఏదో మొత్తానికి అవుతుంది. స్తోత్రం కలుగును గాక. వాడే వాళ్ళు బాగా చేసి యాప్ల గురించి. అవునా? ఏ యాప్లో పోతే బాగుంటుంది, ఏ యాప్లో బాగా టైం పాస్ చేస్తా, టైం తొందరగా వెళ్ళిపోద్ది. చూసినండి, ఎంటర్టైన్మెంట్ ఇదంతా బాగా యాప్లలో. అవునా లేదు చెప్పండి. కానీ ఒక్కొక్క యాప్ ఒక సింబల్ ఉందండి బాబు. ఈ సింబల్ అన్నిటికీ ఒకటే రాజు, రారాజు దేవుడు కదా సుమా. లోకాన్ని పరిపాలించే వాయుమండలాధిపతి, లోకాన్ని పరిపాలించే వాయుమండల అధిపతి. ఇది వాడి హస్తం. ఇదంతా కూడా వాడి హస్తంలో ఉన్న ఈ యాప్స్ ఇవన్నీ కూడా ప్రపంచంలో నెట్వర్క్ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంది. ప్రపంచంలో ఉన్న సింహసింహంతా కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఎక్కడికి పోకూడదు వాళ్ళకి అని ప్రతి కంపెనీ వాడు చేతుపడుకున్నాడు, బిగ్గబెట్టుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కంపెనీలోనే ఒక కంపెనీ, యాపిల్ కంపెనీ. వాడు అనుకున్నాడు చిన్నగా ప్రారంభించండి యాపిల్ కంపెనీ. గూగుల్ కొట్టున్నాడు పేరు మీకు బాగా తెలిసింది. నిజమండి. కొడితే ఒక హిస్టరీ బయటకు వచ్చింది. వాడిది అనుకున్నాడంట
ఇక నాకేంటంటే తక్కువ, నాకు అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి అనుకున్నాడంట. ఒకటి ప్రార్థన, నాకు అన్నీ ఉన్నాయి కూడా అంట. డబ్బు అంటుందంట, నీకేం కరువా, నువ్వెవరు, నువ్వు ఒక మిలియనేర్, నీకేం తక్కువ, వాళ్ళకి ఈ కంపెనీ అత్యధికంగా ప్రపంచంలో చాలా గొప్పది అనుకుంటా వాడిని ఉప్పొంగించేలాగా చేసింది. కానీ చివరికి వాడు కూడా ఐసీలో పడికి సిద్ధపడ్డాడు. వాడు కూడా ఐసీలో పోయే ముందు అంటుందంటే, డబ్బు అంటుందంట, ఇగో నీకేం కాదు, నీ ప్రాణాన్ని నేను కాపాడతా. ఏమంటుంది? నీ ప్రాణాన్ని నేను కాపాడతా అంటుంది. డబ్బు అంటుంది, డబ్బు మాట్లాడుతుంది వాడితో. మీరు కూర్చోండి, ఇష్టం కొట్టండి, చేతితో బయటకు వచ్చింది. డబ్బు మాట్లాడుతుంది, నేను నిన్ను కాపాడుతాను అంటే, అమ్మ పర్లేదు, డబ్బు నన్ను కాపాడుతుంది అనుకున్నాడంట. కానీ ఐసీలో పోయిన తర్వాత డబ్బు అక్కడే ఆగిపోయింది, గుమ్మంకాడే. కానీ ప్రాణం మాత్రము కాపాడలేదు. అప్పుడు అనుకుంటున్నాడంట, ఇంతకాలం నాకు నా అజ్ఞానం వలన నా జీవితాన్ని నాశనము చేసుకున్నాను. డబ్బే ప్రాముఖ్యము, డబ్బే ప్రాముఖ్యం, డబ్బే ప్రాముఖ్యం, డబ్బే ప్రాముఖ్యం అనుకున్న జీవితాన్ని, నేను నా బంధాలను, నా విలువలను, నా కుటుంబాన్ని, నా పిల్లలను, నా జీవితాన్ని మొత్తం కోల్పోయాను, సర్వాన్ని కోల్పోయాను అనుకున్నంట. ఆ ఐసీలో ఉండి ఎడుతున్నాడంట. కానీ చివరికి చెప్పాడంట, మనిషిని కాపాడగలిగేది ఒక్కటి మాత్రమే కాపాడదు. ఒకటి భగవంతుడు, రెండు మనశ్శాంతి. ఏదంట? ఒకటి భగవంతుడు, రెండు మనశ్శాంతి. ఈ మనశ్శాంతి లేనివాడు ప్రపంచంలో నిర్జీవమైన శవాలతో సమానంగా అని చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకరు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడు ప్రాణానికి ప్రతిగా విలువే ఉంది. చెప్పండి, వాళ్ళకి విలువ ఉందా? విలువే లేదా? బెంజికర్లు తిరగొచ్చు, ఏమండే, బెంజికర్లు తిరగొచ్చు, లేకపోతే ఫ్లైట్లు తిరగొచ్చు, కానీ సుఖమైన ప్రాణం పోతే సుఖం అని చెప్పండి, ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. అందుకే ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నీకు కనపడేది ఒక క్షణమే, గంటలు కాదు, ఒక్క క్షణం. ముగిస్తానండి. యోబు గ్రంథం 21 13 వచ్చింది. యోబు గ్రంథం 21:10 చదవండి. అక్కడ ఉంది, వారు శ్రేయస్సు అంటే బాగా జీవితం కలిగి, సంపన్న జీవితం కలిగి, ఏమంటే మంచి ఒక హోదా కలిగిన వాళ్ళే, ఏమంటే ఏది కొదవ లేదు అనుకున్న వాళ్ళే, మంచి జలసా, మంచి అన్ని కలిగిన వాడు. అందుకే వారు శ్రేయస్సు కలిగి ఒక్క క్షణములో అన్నాడు. గంట అన్నాడా? వారు శ్రేయస్సు కలిగి తమ దినాలు గడుపుతారంట. శ్రేయస్సు కలిగి ఒక్క క్షణములోనే ఐసీలో నీ ముగింపు కనపడింది. ఒక్క క్షణములోనే ఐసీలో నీ ముగింపు కనపడింది. ఒక్క క్షణములో ఐసీలో నీ ముగింపు కనపడింది. ఇది వాస్తవం. ఇది అందుకే వారు శ్రేయస్సు కలిగి తమ దినాలు గడుపుతారంట, ఎంతో సంతోషంతో. కానీ ఒక్క క్షణములో పాతాళానికంటే ఏంటి, నీ ఆయుష్ ముగించింది గడి అది. అందుకే అన్నాడు, అరే నేను ఇది చేద్దాం అనుకున్నా, అది చేద్దాం అనుకున్నా, కానీ ఏది చెయ్యకుండానే, చెప్పకుండానే, ఎవరికి చెప్పకుండానే, కట్టుకున్న భార్య చెప్పకుండానే పోతావు, గర్భాపడిన పిల్లలకు చెప్పకుండా వెళ్ళిపోతావు, నీ బంధువులకు, నీ స్నేహితులకు నువ్వు చెప్పకుండా వెళ్ళిపోతావు. నువ్వు పడుకున్న మంచములోనే, నువ్వు పండుకున్న మంచములోనే అది ఆఖరి క్షణమైపోతుంది. పండుకున్న మంచంలోనే చెప్పలేము, చెప్పడానికి అవకాశము లేదు, టైము లేదు, టైము రాదు, పోయిన కాలం తిరిగి రాదు. చూసినాడే, అందుకేనండి ఎంత గొప్ప రక్షణ. అది దేనికి చెప్పనంటే, నీ ఆత్మకు. దేనికంటే అది నీ ఆత్మకు. నీ ఆత్మకు సావు లేదు, నీ ఆత్మకు సావు లేదు. నిత్య రక్షణ. ఎక్కడంట? నిత్య రక్షణ. అది దాన్ని పెట్టిన పేరే నిత్య జీవం, నిత్య రాజ్యం, నిత్య లోకం. అందుకే నిత్య నరకం, నిత్య రాజ్యం, నిత్య నరకం,
నిత్య రాజ్యం. అందుకే మరణములో నుండి నిత్య రక్షణలోకి నువ్వు కాలు పెట్టాలి. అక్కడ ఏడుపు గాని, కన్నీళ్లు గాని, రోదన గాని, ఇబ్బందులు గాని ఏమీ ఉండవంట. అది యుగ యుగాలు కన్న తండ్రితో కలిసిండే చెప్పండి, కలిసిండే. ఒక సినిమా తీసిండండి, కలిసింటే కలల సుఖం. ఏడ కాదు కలల సుఖం, ఆడగలుగుతాం. అది కలల సుఖం. స్తోత్రం కలుగును గాక. దీనికోసం చాలా మంది చూశారు కానీ ఎవరి వల్ల కాలేదు. మనకంటే గొప్ప గొప్ప ధనికులు పోయారు సమాజంలోకి, శ్మశానాలు పడుకున్నారు కానీ వారి వల్ల కాదు. ఏ ధనవంతుని వల్ల కాదు నిత్యరజలు రావడానికి. కానీ ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకునే అవకాశం ఐసీలో లేదా? కనుక ఆలోచించండి. నేను అంటున్నాడయ్యా, ఇది మిక్కిలి అనుకూల సమయం. నువ్వు సరిదిద్దుకోవాలన్నా ఇదే సమయం. నువ్వు దేవుని కోసం నిలబడాలన్నా ఇదే సమయం. నువ్వు దేవుని కోసం బతకాలన్నా ఇదే సమయం. నువ్వు దేవుని పని చెయ్యాలన్నా ఇదే సమయం. నువ్వు దేవుడి కోసం వాక్యం చెప్పాలన్నా ఇదే సమయం. నువ్వు దేవుడి కోసం ఖర్చు పెట్టాలన్నా ఇదే సమయం. నువ్వు దేవుడి కోసం గుప్పులు విప్పాలన్నా ఇదే సమయము. నువ్వు దేవుడి కోసం ప్రయాసపడాలన్నా ఇదే సమయం. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. అన్నిటికీ కుదురుబాటు చేసే మిక్కిలి అనుకూల సమయం. ఈ సమయము ఒక్క క్షణం. ఈ క్షణం పోతే తిరిగి రాదు. ఇది బహు విలువైంది. ఈ విలువైన సమయము ఈ ప్రపంచంలో మనకి ఎవ్వరు కూడా ఇవ్వలేరు. ఒక్కడు మాత్రమే ఇవ్వగలడు. ఆయన నజరుడైన యేసుక్రీస్తు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆలోచిద్దాం. ఒకవేళ నీ జీవితంలో నుంచి ఒక్కసారి ప్రశ్నించుకొని నువ్వు నిర్లక్ష్యమా లక్ష్యమా అనేది ఒక ప్రశ్నార్థకత నీ జీవితానికి ఒక మెలకేసుకొని ఆలోచించు. నువ్వెక్కడ నిలబడ్డావన్నది చాలా ప్రాముఖ్యం. ఓకే, ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమె అందులేసి నిలబడదాం.